Hello everyone, welcome to iRise Academy. So iRise Academy lo new offline batches for Telangana and AP SA and Constable, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన గ్రూప్ 4 అదేవిధంగా ఇంటెన్సివ్ బ్యాచెస్. సో న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అయితే మేజర్గా ఒక సీరియస్ ఆస్పిరెంట్కి గౌట్ జాబ్ కొట్టాలనే ఒక సీరియస్ ఆస్పిరెంట్కి కోచింగ్ తీసుకోవాలంటే కన్సిడర్ చేయాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉండాలి, దాంతోపాటుగా మంచి గైడెన్స్ ఇవ్వాలి అండ్ దాంతోపాటుగా ప్రాక్టీస్ ఉండాలి. ఈ మూడు ఎక్కడైతే ఇస్తారో అదే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవుతుంది. 100% iRise అకాడమీలో మేము ప్రొవైడ్ చేస్తాం. సో బెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఏంటి? సో ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా వాళ్ళు బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్పుకుంటారు. సో బెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఏంటి? సో బెస్ట్ ఫ్యాకల్టీ అంటే మేజర్గా మనకు మారుతున్న పేపర్ ప్యాటర్న్ విధంగా, అంటే ఇప్పుడు ఒకప్పటితో కంపేర్ చేస్తే ప్రస్తుత పేపర్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెన్స్ ఉందండి. సో చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇలా మారుతున్న పేపర్ ప్యాటర్న్ విధంగా ఫ్యాకల్టీ అనేది అప్డేట్ అవ్వాలి. సో ఎంతవరకు ఫ్యాకల్టీ అప్డేట్ అవుతున్నారు ఇలా? బట్ iRise అకాడమీలో చెప్పే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా అప్డేట్ అవుతారు. అప్డేట్ అంటే ఏంటి మేజర్గా? సో అదే అండి, ఇప్పుడు మనం ప్రీవియస్ చెప్పిన బ్యాచెస్కి మనం ఏవైతే క్లాసెస్ చెప్పామో ఆ క్లాసెస్కి అంతకుముందుకు జరిగిన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఫైనల్ ఎగ్జామ్స్, ఆ ఫైనల్ ఎగ్జామ్స్లో సిలబస్ కవర్ అయిందా లేదా? సో కవర్ కాకపోతే ఇంకేమైనా మనం అప్డేట్ అవ్వాలా? అంటే మనం చెప్పని కంటెంట్ ఏమైనా కవర్ అయిందా, మనం చెప్పని మోడల్స్ ఏమైనా కవర్ అయ్యాయా, ఇంకా ఎడిషనల్గా వచ్చాయా, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అప్డేట్ అవుతూ ఫ్యాకల్టీ ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూ స్టూడెంట్కి చెప్పగలగాలి. అదే బెస్ట్ ఫ్యాకల్టీ. అంతేగా అండి, మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ పురాతన కాలంలో నేర్చుకొని దాన్నే పదే ప్రతి బ్యాచ్కు అదే చెప్పడం కాదు. సో దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి అప్డేట్ అవ్వకపోవడం వల్ల పేపర్ ప్యాటర్న్ మారుతుండడం వల్ల స్టూడెంట్ నష్టపోతాడు ఇక్కడ. బట్ iRise అకాడమీలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి అలా జరగదు. 100% ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సాటిస్ఫై అవుతాడు. సో iRise అకాడమీలో అర్థమెటిక్ రీజనింగ్కి ఎంతైతే బాగుందో ఫ్యాకల్టీ, ఎలా అయితే అప్డేట్ కోచింగ్ ఇస్తున్నారో దానికి తగ్గట్టుగానే జిఎస్లో కూడా, జనరల్ స్టడీస్లో కూడా ఏమాత్రం తగ్గకుండా ద బెస్ట్ ఫ్యాకల్టీస్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫ్యాకల్టీస్ని కూడా మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాను నేను. ఏ సబ్జెక్ట్, జిఎస్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ ఎవరు చెప్తున్నారు, ఎంత బాగా ఉన్నారు వాళ్ళు, 100% మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్నే ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఫర్ అర్థమెటిక్ రీజనింగ్ ఇన్ iRise అకాడమీ, జనరల్ స్టడీస్ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు iRise అకాడమీలో. అదే మీకు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ఓకే, అయితే బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి చెప్తాను మీకు ఒకసారి. సో తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్, మరియు తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 4 అండ్ ఇంటెన్సివ్ బ్యాచెస్, వీటి రిలేటెడ్ సంబంధించిన ఇంటెన్సివ్ బ్యాచెస్ కూడా మనకు బ్యాచ్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 25th జనవరి స్టార్ట్ అవుతున్నాయండి. 25th జనవరి రోజు మనకు మార్నింగ్ 10 AM మనకు ఎస్ఐ అండ్ పీసీ గ్రూప్ 4 సంబంధించిన బ్యాచెస్, మరియు ఇంటెన్సివ్ బ్యాచెస్ అయితే 2 o'clock. ఇంటెన్సివ్ బ్యాచెస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ చేసాం. అటు ఆన్లైన్లోను ఇటు ఆఫ్లైన్లోను వేల మంది స్టూడెంట్స్ తీసుకున్నారు. ఇంటెన్సివ్ బ్యాచ్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అదేవిధంగా దిస్ ఇస్ ద లాస్ట్ బ్యాచ్ ఫర్ ఇంటెన్సివ్ బ్యాచ్, ఎందుకంటే మనకు ఎక్కువ టైం లేదు. సో ఇదే లాస్ట్ బ్యాచ్ ఇక. సో ఇంటెన్సివ్ బ్యాచ్ మనకు ఆన్లైన్, మనకు ఆఫ్లైన్ ఇవ్వడం కూడా, ఆఫ్లైన్ జాయిన్ వాళ్ళకు ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓన్లీ ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఇంటెన్సివ్ బ్యాచ్. సో ఇంటెన్సివ్ బ్యాచ్ గురించి ఆల్రెడీ మీ ఇంతకుముందు రాజశేఖర్ సార్ కూడా వీడియోస్ చేసి చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే మీరు మిస్ అయితే ఆ వీడియో కూడా చూడండి. ఏంటంటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, ప్రాక్టీస్ ఉంటుంది, మీకు గైడెన్స్ కూడా ఉంటుంది. ఇవి ప్రతి ఒక్క బ్యాచ్ కూడా మేము 100% ఈ 3 అవైలబుల్లో ఉంచుతాం. అంటే ఈ 3 మేము డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో మన ఫ్యాకల్టీస్ కూడా మీకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే, ఫ్యాకల్టీ ఏంటంటే మేజర్గా అర్థమెటిక్కి రాజశేఖర్ సార్, మ్యాథ్స్ కృష్ణమోహన్ సార్, భరత్ సార్ రీజనింగ్, ఆనంద్ సార్ మనకు సీనియర్ ఫ్యాకల్టీ జాగ్రఫీ, అండ్ రమేష్ సార్ హిస్టరీ, అండ్ శివరాజ్ సార్ పాలిటీ, అండ్ మనకు సైదుల్ సార్ గ్రూప్ 1 చెప్పే సార్, మనకు తెలంగాణ మూమెంట్ గ్రూప్ 1 గ్రూప్ 2 బ్యాచెస్ ఎక్కువ టీచ్ చేస్తారు సార్. సిఎన్ఐటి సార్ కరెంట్ అఫైర్స్ చాలా ఫేమస్ సార్. అండ్ సందీప్ సార్ ఇంగ్లీష్ సార్, మనం ఆల్రెడీ వీడియోస్ పెడుతూ ఉన్నాం మన యూట్యూబ్ ఛానల్, మీకు తెలిసే ఉంటుంది. అండ్ లింగస్వామి సార్ కెమిస్ట్రీ, సైదుల్ సార్ ఫిజిక్స్, అండ్ బిక్షభర్ అఫైర్స్, అండ్ రమణ సార్ జాగ్రఫీ, అర్జున్ సార్ ఎకానమీ, అండ్ మల్లికార్జున్ సార్ పాలిటీ, ప్రసాద్ సార్ బయాలజీ, అండ్ వల్నాయక్ సార్ బయాలజీ, అండ్ నందు సార్ మనకు ఏపీకి సంబంధించిన ఫిజికల్ డైరెక్టర్. సో వీళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ అండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ సబ్జెక్ట్స్లో ద బెస్ట్ ఉన్న ఫ్యాకల్టీ, వాళ్ళందరూ కూడా అప్డేటెడ్ అయ్యే ఫ్యాకల్టీ. ఓకే, వాళ్ళందరూ కూడా అప్డేట్ అయ్యే ఫ్యాకల్టీ. అంటే ప్రీవియస్ పేపర్స్ సంబంధించి ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్, మనం చెప్పింది అందులో కవర్ అయిందా లేదా చూసుకుని మరి అప్డేట్ అయ్యే ఫ్యాకల్టీ ఇక్కడున్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా. అర్థమెటిక్ రీజన్తో పాటు జనరల్ స్టడీస్ కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేసిన ఫ్యాకల్టీ ద బెస్ట్ ఫ్యాకల్టీ వీరు. 100% ద బెస్ట్ ఫ్యాకల్టీ. మీ ఈ ఫ్యాకల్టీ ఫీడ్బ్యాక్ కూడా మీరు కనుక్కోవచ్చు బయట. ఓకే, అంత మంచి ఫ్యాకల్టీస్ని ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ప్రాక్టీస్ కూడా మన iRise అకాడమీలో డైలీ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, టాపిక్ టెస్టులు, మాడ్యూల్ టెస్టులు, మీకు నెంబర్ ఆఫ్ టెస్టులు. నాట్ ఓన్లీ క్లాసెస్,
మీకు ప్రాక్టీస్ కూడా ఇవన్నీ టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఎందుకు టెస్టులు పెడతామంటే బేసిక్గా మనకి ఇప్పుడు చాలా తక్కువ టైం ఉందండి. ఎందుకంటే ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకోవాలి. సో ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుతున్నారా అని చెప్పేసి కూడా మేము ఏం చేస్తామంటే ఒక టాపిక్ అయిపోగానే టాపిక్ సంబంధించి టెస్ట్ పెడతాం. సో ఆ టెస్ట్ మీరు పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసినట్లయితే మీరు మంచిగా ప్రిపేర్ అవుతున్నట్లు, అటెంప్ట్ చేయలేదంటే మీరు ప్రిపేర్ అవ్వనట్లు. సో మీకు అక్కడ సెల్ఫ్ ఎనాలిసిస్ జరుగుతుందన్నమాట. అంటే మీరంతా మీరే మీకు క్వశ్చన్ మార్క్, నేను అరే కోచింగ్కి వస్తున్నాను బట్ క్లాసెస్ వింటున్నాను బట్ మార్క్స్ రావడం లేదు అంటే నేను చదవట్లేదు. సో మీ అంతా మీరు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోవచ్చు. అందుకోసం చెప్పేసి మేము ఏంటంటే టెస్ట్ కూడా పెడతాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకోవడం వల్ల ఏంటంటే మనకు ఆటోమేటిక్గా మన మైండ్లోకి ఎక్కుతుందండి సబ్జెక్టు. అంతేగాని ఇప్పుడు ఈరోజు చెప్పిన విషయం మనకు 1 వీక్ తర్వాతకి ఎంతవరకు గుర్తుంటుంది? అంతేగాని డెఫినెట్గా గుర్తుండదు. అదే ఏ రోజు చెప్పిన విషయాన్ని ఆ రోజే మనం నేర్చుకున్నట్లయితే, ఆ రోజే ప్రాక్టీస్ చేసినట్లయితే మన మైండ్లోకి 100% గుర్తుండిపోతుంది. అండ్ మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి, తక్కువ టైం ఉంది కాబట్టి ఏ రోజు చెప్పింది ఆ రోజు 100% చదువుకోవాలి. దిస్ ఇస్ ద మేజర్ సీక్రెట్ ఫార్ములా, సక్సెస్ సీక్రెట్ ఫార్ములా. ఇప్పుడు మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఫస్ట్ రివిజన్ ఏ రోజు చదువుకుంటారో దాని వెంటనే ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటుగా మీరు డైలీ ఇంతకుముందు అయిన క్లాసెస్ని రివైజ్ చేస్తూ ఉండాలి. ఇలా అయితేనే మీరు ఈ తక్కువ టైంలో ఓవర్కమ్ చేయగలుగుతారు. సో అది అండి మేజర్గా ఇలా ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ మీకోసం ఏంటంటే టెస్ట్ కూడా పెడతాం. సో నెక్స్ట్ మేజర్గా మీకు ప్రాక్టీస్ మేజర్ ఇంకో పాయింట్ అంటే మాక్ టెస్ట్లు. సో మాక్ టెస్ట్లు కూడా మీకు ఏంటంటే మాక్ టెస్ట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా సరే మాక్ టెస్ట్ల వల్ల మీకు ఏంటంటే మీకు ఎక్కడో ఉన్న స్కోర్ని మీకు ఎక్కడికో తీసుకెళ్తుంది. ఓకే, ఏంటంటే స్కోర్ మీకు చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ మాక్ టెస్టులు రాయడం వల్ల మీకు చాలా విషయాలు తెలుస్తాయి. చాలా విషయాలు ఇన్ ద సెన్స్ మీకు ఏంటంటే కొన్ని టఫ్ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని స్కిప్ చేయాల్సి ఉంటుంది. అలాంటి క్వశ్చన్ని మనం స్కిప్ చేయాలా వద్దా, ఇలాంటి అండ్ మనకు ఏ సబ్జెక్ట్ని ముందుగా అటెంప్ట్ చేయాలి, అండ్ మనకి ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ని మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఎక్కువ వెయిట్ ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువ ముందుగా ప్రియారిటీ ఇస్తూ వాటిని చదువుకొని వాటిని ముందుగా అటెంప్ట్ చేయడం. సో మనకేంటంటే ఎక్కువ ఇలాంటి మన మాక్ టెస్ట్ రాయడం వల్ల మనకు చాలా టిప్స్ తెలుస్తాయి అన్నమాట. మీరు రాసే ఫస్ట్ మార్క్ టెస్ట్కి, 5th మార్క్ టెస్ట్కి, 10th మార్క్ టెస్ట్కి స్కోర్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందంటే మీరు రాసే ప్రతి ఒక్క ఎగ్జామ్ ద్వారా మీకు ఒక పాయింట్ తెలుస్తుంది. సో ఇలాంటి చాలా టిప్స్ కూడా మీకు ఏంటంటే మీ అంతలో మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. దాంతోపాటుగా మేము కూడా మన ఫ్యాకల్టీస్ కూడా మీకు గైడెన్స్ ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు మీకు ఏంటంటే మీకు ఎలాంటి బుక్స్ చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, మార్క్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి మాక్ టెస్ట్లలో. సో ఇలాంటి ప్రతిదీ కూడా మన ఫ్యాకల్టీస్ చేత క్లాస్ ఒకటే చెప్పడం కాదు, గైడెన్స్ కూడా ఇవ్వబడుతుంది. సో అలాంటి కోచింగ్ మీకు ఐరిస్ అకాడమీలో ఉంటుంది, అవైలబుల్లో ఉంటుంది. సో బ్యాచెస్ కూడా నేను చెప్పిన మీకు 25th స్టార్ట్ అవుతున్నాయి. దానికి సంబంధించి అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో మీరు ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఐరిస్ అకాడమీ క్యాంపస్లో మీకు వచ్చేసి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. మనకు తక్కువ టైం ఉంది కాబట్టి ఏ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మనకు డబ్బులు పోతే వస్తాయి బట్ టైం మాత్రం రాదు. సో మీరు ఆలోచించండి ఒకసారి కోచింగ్కి వచ్చే ముందు. సో 100% ఐరిస్ అకాడమీ బెస్ట్ కోచింగ్ ఇస్తాం. మీకు మెన్షన్ చేసిన ఫ్యాకల్టీ చెప్తారు మీకు ద బెస్ట్ కంటెంట్ని. మీకు జాబ్ కొట్టడానికి మీరెంత కష్టపడతారో మీకంటే ఎక్కువ మేము కష్టపడి మీకు 100% బెస్ట్ ఇస్తాం. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.